చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద పాలమూరులో ఉన్నటువంటి బీజేపీ అడ్డ మీద కాషాయ జెండా ఎత్తుకొని రోజు వారు మన పాలమూరు పట్టణానికి రావడం జరిగింది. వారికి నా తరఫున తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజానీకం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. నేను తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాము. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో తెలంగాణ గడ్డ మీద మరింతగా బీజేపీ గ్రామ గ్రామాన ఎగరేస్తామని చెప్పి నేను నితిన్ గడ్కరీ గారికి విశ్వాసం ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అభయ్ పటేల్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఆశీష్ ఎల్లార్ గారు, అశోక్ జీ, విజయ వెంకటనారాయణ రెడ్డి గారు, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, నాగురావు గారు, ఆచార్య గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మరి మనకందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఈ పాలమూరు నుంచే ప్రారంభిస్తాం. అది ఎడ్లబండ యాత్ర కానీ, తెలంగాణ ఇక రాదు, తెలంగాణ ఉద్యమం అయిపోయిందన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ పోరు యాత్ర కూడా మక్తలు కృష్ణా గ్రామం, మరి కృష్ణా నది తీరం నుంచి కృష్ణమ్మ యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచే తెలంగాణ యాత్ర ప్రారంభించాం. అది ఏ రకంగా విజయవంతమైందో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ప్రభుత్వం మీద మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామో మనకందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిన్నటి రోజే సాయంకాలము విడ్రాల్స్ పూర్తి అయిపోయినాయి. మరుసటి రోజు జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు ఈ పాలమూరు గడ్డ మీదకి వచ్చి బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనానికి ఈ రోజు వారు శంఖం పూరిస్తా ఉన్నారు. తప్పకుండా మీరందరూ కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు, కార్యకర్తలందరూ కూడా సహకరించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా మరి ఈ యొక్క పార్లమెంట్ సీటు 2 సార్లు మనం ఇప్పటికే గెలిచాం. ఇప్పుడు మన నాయకురాలైనటువంటి అరుణమ్మ గారు ఏ రకంగా మీరు అందరూ ఆశీర్వదించి కష్టపడి మరి ఊరూరా విజయం సాధించి వారి ఇక్కడి నుంచి పార్లమెంట్ పంపారు. నేను పాలమూరు ప్రజానీకాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా ఇక్కడ ఎంపీ గెలిచాము. అంతేకాదు ఇక్కడ నుంచి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పాలమూరు నుంచి గెలిచాము. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నారాయణపేట్ అనేక సంవత్సరాలుగా మున్సిపల్ చైర్మన్ గా మనం గెలుస్తా ఉన్నాం. పక్కన ఉన్నటువంటి మక్తల్లో కూడా మున్సిపల్ చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా సభలకు జెండా పట్టుకొని గెలిచాము. అదేవిధంగా ఆనందగల్లో కూడా మనము ఏ రకంగా స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీ గెలిచిందో మీకందరికీ తెలుసు. అదేవిధంగా మున్సిపల్ వనపర్తి వైస్ చైర్మన్ గా పాలమూరు టౌన్ లో నడిగడ్డల వైస్ చైర్మన్ గా కూడా ఇదే మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగిరేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం ఉధృతం జరుగుతున్నప్పుడు ఇదే పాలమూరు గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కమలంపు జెండా కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ మీద ఇక్కడ ఎమ్మెల్యే స్వతంత్రంగా ఏ రకంగా ఉప ఎన్నికల్లో మనం అందరం గెలిచాం మనకు తెలుసు. ఇక్కడ జనసంఘ్ నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అనేక మంది కొత్త కార్యకర్తలు, అనేక మంది యువకులు, అనేక సామాజిక వర్గాల నుంచి పాలమూరులో బీజేపీలో చేరారు. అందుకే నీకు మనవి చేస్తా ఉన్నాను, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పాలమూరు గడ్డ మీద బీజేపీ జెండా ఎగరాలి. ఈ యొక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది మీ నాయకత్వంలో మీ కష్టార్జితంతో ఈరోజు కమలంపు జెండా కింద అనేకమైనటువంటి మున్సిపాలిటీస్ ఈ జిల్లాలో గెలవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా
ఇక్కడ నుంచి మనం ఎంపీగా గెలిచాం, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు మరి 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చింది, అనేక రకాలుగా ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పుకుంటారు. అది మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, అదేవిధంగా రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, దళితులకు కావచ్చు, బీసీ వర్గాలకు కావచ్చు, ఏదైనా ఒక్కటైనా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నాను. ఏ ఒక్కటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారని చెప్పాలి. ఉదయం చేస్తే ఒకటి చెప్తాడు, ఫ్రీ బస్. మీరు మహబూబ్నగర్కి వెళ్ళి మరి వనపర్తికి వెళ్ళండి, వనపర్తి నుంచి మహబూబ్నగర్ రాండి, మధ్యలో భోజనం లేకున్నా తిండి లేకున్నా పర్వాలేదు. కాబట్టి ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వము ఒక్క హామీ అమలు చేయలేదు. అనేక రకాలుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈరోజు మహబూబ్నగర్కి అన్యాయం చేసింది. ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్నారు. ఆ రోజు కేసీఆర్ ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచాడు. కానీ తెలంగాణలో కానీ బాలపూర్ జిల్లా కానీ వాళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల 2 నెలలైంది. ఏ ఒరగబెట్టాడో ఈరోజు మహబూబ్నగర్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు కోటలు దాడతాయి రేవంత్ రెడ్డి గారిని, మాటలు కోటలు దాడతాయి, పనులు పాలమూరు జిల్లాకు రావాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. పాలమూరు ప్రజలకు ఒక్క పరిహారం మేలు జరగదని మనం చేస్తా ఉన్నాను. ఆయన నేను 25 పేపర్ చూసిన ఆయన చాలా గొప్ప పని చేసేసి ఆయన ఇదే పాలమూరు మీటింగ్లోకి వెళ్ళినా, కొడంగల్ మీటింగ్కి వెళ్ళినా, వనపర్తి మీటింగ్కి వెళ్ళినా, వరంగల్ మీటింగ్కి ఏం చెప్పేవాడు? కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ అనేక రకాల అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది. నేను ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరూ కూడా చెంచలు కూడా జైల్లో, చల్లపల్లి జైల్లో ఉంటారని చెప్పాడు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఏమైంది? 2 సంవత్సరాలు 2 నెలలు అయింది కదా, ఎవరి మీద ఏ చర్య తీసుకున్నాడో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా? అవినీతి వ్యతిరేకంగా తీసుకున్నావా? అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా తీసుకున్నావా? ఏ ఒక్కరి మీద చర్య తీసుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి. కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి. వీళ్ళ మీద చర్యలు తీసుకోడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడుందంటే వీళ్ళిద్దరు కూడా దొందే వీళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లుందంటే మా ప్రభుత్వం కొట్టినట్టు చేస్తుంది, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. మేము కొట్టేది లేదు, నువ్వు ఏడ్చేది లేదు, నీ మీద చర్యలు తీసుకునేది లేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది, ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఎంత దుర్మార్గంగా మరి ఏ రకంగా ఈరోజు ఒక పేపర్లో చూసుంటారు మీరు, ఒక డిఎస్పీ పోలీస్ అధికారిని ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు సిఐగా డిమోషన్ చేశారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదొక్కటి జరిగింది. ఇదొక్కటే ఏం చేశాడంటే ఒక డిఎస్పీని సిఐగా డిమోషన్ చేశాడు. ఎంత దుర్మార్గంగా రోజు బీఆర్ఎస్ పార్టీ వివరించిందో మనకు తెలుసు. భార్య భర్తలు ఫోన్ మాట్లాడుకుంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నది. ఆ రోజు సినిమా హీరోయిన్స్ ఎవరితో మాట్లాడుతున్నారో ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు. వాళ్ళు ఏ రకంగా పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం విన్నది. విలేకరులు ఏం మాట్లాడుతున్నారో విలేకరుల ఫోన్లు ట్యాగ్ చేశారు. ఏ రకంగా మీడియా మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాగ్ చేశారు. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు ఎవరెవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ కుటుంబం విన్నది. పోలీస్ అధికారులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ ఫోన్లు విన్నాడు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో విన్నారు. అది దుబ్బాక్ ఎలక్షన్స్ కావచ్చు, హుజరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, ముడుగోడు ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము అక్రమంగా చట్ట వ్యతిరేకంగా పౌర హక్కులను కాలరాస్తూ కేసీఆర్ ప్రభుత్వము మా ఫోన్లను విన్నది.
చివరకు మా పార్టీ ఆఫీసులో మన పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి క్లర్క్, బీజేపీ స్టేట్ ఆఫీసులో పనిచేసేటువంటి క్లర్క్ ఫోన్ కూడా కేసీఆర్ దుర్మార్గంగా మరి చట్టాన్ని ఉల్లంఘించి మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేశాడు. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది? సీరియల్, టీవీ సీరియల్ వస్తుంది కదా సండే సండే, లేకపోతే రోజు కూడా కొన్ని సీరియల్స్ వస్తాయి. ఆ సీరియల్ లాగా ఒకరోజు కేటీఆర్ నోటీసులు ఇస్తారు, వారం 10 రోజులు. ఇక వస్తున్నారు, నోటీసులు ఇస్తాము, విచారిస్తున్నాము, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. హరీష్ రావుకు నోటీసు వస్తుంది, ఇక్కడ మాట్లాడతారు. చివరకు కేసీఆర్కి నోటీసు వస్తుంది, మాట్లాడతారు. చర్యలు ఉండవు. కానీ చాలా గొప్ప పని చేసిండు రేవంత్ రెడ్డి. ఏంటంటే ఒక డిఎస్పీ అధికారిని సిఐగా చేసింది, కేసులు గడపడి చేసేసాడు. అందుకే ఈ 2 పార్టీలు ఒకటే, దొందే కుటుంబ పార్టీలే. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలా? ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే, ఈ పాలమూరు జిల్లా అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, అవినీతి రహితమైనటువంటి పాలన రావాలంటే, నీతి నిజాయితీతో కూడినటువంటి సమర్థ పాలన రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నితిన్ నవీన్ గారి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి. దానికి మరొక అడుగు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో అడుగేశారు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారితో కలిసి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరొక అడుగు వేయండి. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తెచ్చి ఈ అవినీతి అక్రమాల ప్రభుత్వము, ఈ మాటల ప్రభుత్వాలను పూర్తిగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా బీజేపీని ఆశీర్వదించి బీజేపీ అభ్యర్థులుగా, కౌన్సిలర్స్ గా గెలిపిస్తే మెజార్టీ చైర్మన్లు, నేను ఇంతకుముందే చెప్పాను, మెజార్టీ చైర్మన్లు గతంలో కూడా గెలిచాము. గద్వాలని మర్చిపోయినా, గద్వాలలో కూడా స్వతంత్రంగా బీజేపీ జెండా ఎగిరేసాము మేము. గద్వాలలో కూడా మున్సిపాలిటీలో ఈసారి ఇవన్నీ మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాల్సిందిగా నేను నిన్న కాకుండా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. రైల్వే హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ ఇక్కడి నుంచి పోతుంది. 50,000 కోట్ల రూపాయలు ఒక్క పాలమూరు జిల్లాలోనే ఆ ఒక్క రైల్వే ఎలివేటెడ్ కారిడార్ కోసం ఖర్చు పెడుతున్నాము. కాబట్టి నేను చాలా మాట్లాడాలనుకున్నా, మహబూబ్నగర్ జిల్లా ప్రజలు కమలం జెండా ఆశీర్వదించాలని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని, నితిన్ నవీన్ గారిని ఆశీర్వదించాలని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి